బ్రేకింగ్ న్యూస్. నకిలీ పట్టాల కేసులో నేటితో వల్లభనేని వంశీ కస్టడీ ముగియనుంది. రెండో రోజు కస్టడీ కోసం పోలీసులు తీసుకెళ్లారు. గత రాత్రి అస్వస్థతకు గురవడంతో వంశీని కంకిపాడు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం కస్టడీకి తరలించడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. శ్వాసకోశ సమస్యలతో పోలీస్ కస్టడీలో ఉన్న వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. వంశీ టీడీపీలో ఉన్నప్పుడు జరిగిన ఆనాడు చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పార్టీ మారేసరికి ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డాక్టర్ గారు కూడా రేపు కండిషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ రోజు అంటే రేపు ఉదయానికి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏం చేయాలి, ముందైతే ఇబ్బందికర పరిస్థితి నుంచి నిలబెట్టామని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. సో వైద్యాధికారులకు థ్యాంక్స్ చెప్తూ, అట్లాగే ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ఆరోగ్యం పాడైపోయి చంపేసేదానికి ప్రయత్నం చేయటం కూడా ఇది పద్ధతి కాదు మీకు అని చెప్పిన కూడా ఎవరైతే ప్రభుత్వం నడిపి ఇవన్నీ చోద్యం చూస్తూ ఈ ఉప్మా వండినంత సులువుగా తప్పుడు కేసులు కట్టించే పనిలో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాం. కేసులు కట్టుకోవటం వేరు, ఆరోగ్యం బాగున్నప్పుడు కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితులన్నా ఉండాలనేది మా డిమాండ్. నకిలీ పట్టాల కేసులో వల్లభనేని వంశీ కస్టడీ ముగియనుంది. అయితే ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందంటారు. దానికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య విజయవాడ నుంచి అందిస్తారు. సాహిత్య, రెండు రోజుల కస్టడీ అనంతరం అయితే కనుక ఇవాళ ఆఖరి రోజు అని చెప్పొచ్చు. అయితే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్ట్యా అయితే కనుక ఇవాళ మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. నిన్న రాత్రి ఏదైతే వాంతులతో కూడినటువంటి ఏదైతే ఆరోగ్య సమస్య ఏర్పడిందో అతనికి అక్కడ చెకప్ చేయించిన తర్వాత 2 గంటల తర్వాత అయితే కనుక కోలుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే నూజివీడు కోర్టుకి నిన్న హాజరుపరిచిన అనంతరం అయితే కనుక ఇవాళ మళ్ళీ తెల్లవారుజాము నుంచే కూడా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మళ్ళీ 11 గంటల సమయంకి అయితే కనుక కంకిపాడు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే వల్లభనేని వంశీని తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. నిన్న రాత్రి కూడా ఆయన అస్వస్థత కారణంగా అయితే కనుక ఏదైతే మధ్యాహ్నం భోజనం 2 గంటల సమయానికి చేసి ఉన్నారో ఆ భోజనం వల్లనే ఆయనకి వాంతులైనట్టుగా కూడా అటు డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎప్పుడు విచారణకు హాజరైనప్పటికీ కూడా ఆయన ఎప్పుడు ఆహారం స్వీకరించలేదు అనే వార్తలు అయితే వినపడుతూ ఉన్నాయి. అయితే నిన్న ఏదైతే ఫుడ్ తీసుకున్నారో కొంత మీల్స్ అయితే తీసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఆ మీల్స్ ప్రభావమే రాత్రి 11:30 ఆ సమయానికి అయితే అస్వస్థతకు గురై కొంత ఏదైతే శ్వాసకోశకు సంబంధించి కూడా ఆరోగ్య సమస్య అయితే ఏర్పడిందని చెప్పి పల్స్ రేట్ పడిపోవడం కానీ ఇటు బీపీ కూడా పడిపోయిన నేపథ్యంలో అయితే కనుక అటు ఆక్సిజన్ ఇటు ఏదైతే సిలైన్ కూడా ఎక్కించిన పరిస్థితి అయితే ఉంది. రాత్రి 11:30 దగ్గర నుంచి కూడా ఆయన 2-3 గంటల తర్వాత కొంచెం కోలుకున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడికి వైసీపీ నేతలు కానీ ఇటు ఎవరైతే పేర్ని నాని కూడా మాజీ మంత్రి కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుందో బయట కూడా వల్లభనేని వంశీ అనుచరులు కానీ ఇటువైపు కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా అయితే కనుక అందరూ వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ 11 గంటలకైతే కనుక ఖచ్చితంగా విచారణ ముగించుకొని అయితే కనుక ఆయన ఖచ్చితంగా మళ్ళీ హాస్పిటల్లో తీసుకెళ్లి అక్కడ చెకప్ అనంతరం మళ్ళీ నూజివీడు కోర్టులో అయితే కనుక హాజరుపరిచే అవకాశం ఉంది. దాని అనంతరం అయితే కనుక సబ్ జైలుకి తీసుకెళ్లే పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. సాహిత్య, థ్యాంక్ యూ.